దేశవ్యాప్తంగా ఈరోజు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా సమ్మె జరుగుతుంది. విశాఖలో కూడా ఈ సమ్మె జయప్రదంగా జరుగుతుంది. మున్సిపల్ కార్మికులు 100కి 100 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. మున్సిపల్ కమిషనరే చెత్త ఇంట్లో ఉంచుకోండి, రేపు వేయండి అని తప్పాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. అంగన్వాడీ, ఆశా, ముఠా కార్మికులు, అన్ని రంగాల కార్మికులు, సంఘటిత కార్మికులు ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నారు. 6 లక్షల మంది హోమ్ వర్కర్స్, పర్మనెంట్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. స్త్రీలు, అట్లాగే కోర్టులు, అన్ని చోట్ల కూడా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె లేబర్ కోడ్లు విరమించుకునే వరకు ఈ సమ్మె సాగుతుందని హెచ్చరిస్తున్నాం. 4 లేబర్ కోడ్లు ఒక్క దాంట్లో అయినా, ఒక్క ముక్కైనా కార్మికులకు ఉపయోగపడేటువంటి విషయం మార్పుపై ఉన్న జరిగింది. 29 లేబర్ చట్టాలు చేయడం దుర్మార్గం. అందుకే మా పోరాటం అనేటువంటి మరింత ముందుకు చేస్తాం. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్కి ఇక ముందు చట్టాలు ఉండవు, అలాగే ఈఎస్ఐ ఉండదు, పిఎస్పి ఉండదు, తనిఖీలు ఉండవు, పెన్షన్ ఉండదు, నో పర్మనెంట్. ఇది ఈరోజు లేబర్ కోడ్ల సారాంశం. అందుకే ఈ లేబర్ కోడ్ల వ్యతిరేకంగా మా ఉద్యమం ఉధృతం అవుతుందని, దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన ఉద్యమం నిరంతరం సాగుతుందని, లేబర్ కోడ్లు విరమించుకునేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని మారుస్తూ గత అసెంబ్లీ సమావేశాల్లో 8 గంటల నుంచి 12 గంటలకు మార్చారు. అట్లాగే ఈరోజు రాత్రి పూట ఆడవాళ్లు పని చేయాలని నిర్ణయించడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా బలవంతంగా మహిళలతో పనిచేయించడం, ఇప్పటికైనా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేసే తప్పుడు చర్యలు చంద్రబాబు నాయుడు విరమించుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో కార్మిక వర్గం సర్వసంపదలు సృష్టించేది కార్మిక వర్గం. కార్మికులను హీనంగా చూస్తే ఊరుకోరు. ఉపాధి హామీ పథకం రద్దు చేయాలని చూస్తున్నారు. 40% ఉపాధి పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే ఈ పథకం ఉంటుందా, బతుకుతుందని అడుగుతున్నాం. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రభుత్వం ఉద్దేశం. అందుకని కార్మిక వర్గం, రైతాంగం